ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ భూతాన్ని పంపిస్తానంటుంది. అదంతా నేను చూసుకుంటాను. సరే, ఈయన ఎక్కడికి వెళ్ళారని ఏమైనా చెప్పారా? ఇలా చూడు, ఆయన లేకపోయినా నేను అగరబత్తి వెలిగిస్తున్నాను, దక్షిణ వేస్తున్నాను. నేను బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆయన ఇక్కడికి వచ్చారనుకో, ఆయనకి ఇదంతా అర్థమయ్యేలా చెప్పు, సరేనా? విన్నావా? రింగ్ టోన్ కూడా ఆయన పాటే పెట్టుకున్నాను. 8 సంవత్సరాల నుంచి మార్చకుండా అలాగే ఉంచుకున్నాను. ఇలా భయభక్తులతో ఉండే నాతో ఐస్ బాయ్ ఆడచ్చా? కళ్ళు క్షేమంగా వెళ్ళరండి, అంతా శుభంగా జరుగుతుంది. గణేషా, గణేషా, ఇదిగో ఇది పట్టుకో. ఏది చేయి చాపు. ఏంట్రా చేతిలో బాంబా? ఈ చెయ్యి. అంతే, అంతా సర్దుకుంటుంది. 3 రూపాయలతో అయిపోయే మ్యాటర్కి 3000 ఖర్చు పెట్టుంటావు కదక్క. అలా అనకు గణేషా. నాకు చూసే డాక్టర్ నీకు సెట్ అవుతాడా? అలా అయితే ప్రపంచం అంతటికి ఒక డాక్టర్ సరిపోతాడుగా. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నీ మేటర్ స్వామితో డైరెక్ట్ గా చెప్పేశాను, ఆయన ఓకే అనేశాడు. పో, ఆ బ్రెడ్ కంపెనీ పక్కన మనుషులు రెడీగా ఉన్నారు, వెళ్ళి పికప్ చేసుకోపో. వెళ్తే డబ్బులు ఇస్తారా? అందరూ నీలాగే అనుకోకు, వెళ్ళరా వెళ్ళు. రే, ఆ కాకి చొక్కా తీసుకొని వేసుకో. షర్ట్ వేసుకోవడం మర్చిపోకు, పోలీసులు పట్టుకుంటారు. సరే, కలెక్షన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. నువ్వేడే ఉండు, ఇప్పుడే వస్తా. బ్యాగ్ జాగ్రత్త. రండి. బాగున్నారా? పిల్ల బాగుందా? షణ్ముగం లోపలే ఉన్నారు. సరే, అలాగే వెళ్ళొస్తాం. బాబు, నీకు దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది బాబు. ఎవరికి? నాకా? అవును, ఒక 5-6 రోజుల నుంచి బాగా ఆశీర్వదిస్తున్నారు. అవును, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు? వాళ్ళు మీతోనే వచ్చారుగా, ఆ మాత్రం తెలీదా? తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను? చెప్పండి, ఏంటి మ్యాటరు? ఆయన కూడా పనిచేసే షణ్ముగం కూతురు ఇక్కడే హాస్పిటల్లో చానాళ్ళగా అడ్మిట్ అయి ఉంది. కిడ్నీ ప్రాబ్లం అంట, రేపే ఆపరేషన్ అంటున్నారు. వీళ్లే షణ్ముగం ఇంటి ఖర్చు, హాస్పిటల్ ఖర్చు అంటూ వీళ్లే అంతా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ కూడా వీళ్లే డబ్బులు కట్టారు. 2-3 నెలల నుంచి కష్టపడి తీసుకున్న జీతం అంతా కట్టారు.